శర్మ స్వామి ఈ స్వామి సరస్వతి ఉపాసకుడు అంటారు. సరస్వతి ఉపాసకుడు దైవజ్ఞ శర్మ అంటారు కదా స్వామి. స్వామి బాగానే చదువుకున్నావా? ఎందుకు అట్లా పేరొచ్చా నీకు? నేను ఆర్ట్స్లో BA చేసిన. చాలా కాలం బాసర్లో ఉన్నా. ఈ బాసర్లో ఉన్న కాలం ఎక్కువ కాలం మౌనంగా ఉన్నా. బల్కంపేట ఎల్లమ్మ కోరికలు తీర్చేటువంటి మహాతల్లి. ఓంకార పంజరషుకీం ఉపనిషద్ ఉద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీం. సమస్త చరాచర భూతకోటి అమ్మవారి పాదాల నుంచి ఉద్భవించింది. అలాంటి మహాతల్లిని ఆవిడకి 2 సంతోషాలు. పుట్టినరోజు నాడు ఆవిడ దర్శనం చేసుకోవాలి, ఆవిడ కళ్యాణం నాడు దర్శనం చేసుకోవాలి. ఏంది ప్రత్యేకత? ఏంది స్వామి ఆమె పుట్టినరోజు ఆమె కళ్యాణం రోజు దర్శనం చేసుకుంటే ఏమైందంటే వివాహం కాని వాళ్లకు వివాహం అవుతుంది. చాలా కాలం సంతానం లేనటువంటి ఆడపిల్లలకు వంశోద్ధారకుడు పుడతాడు. అనారోగ్యము దీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఆ నీళ్లు తల్లుకుంటే ఆ వ్యాధులు తగ్గుతాయి. మందుల చేత కానటువంటి నివారింపబడినటువంటి వ్యాధులు నయం చేసే శక్తి బల్కంపేటలో. స్వామి మంచి ముచ్చట చెప్పినావు. నేను మా కూరలు ఎవరెవలే అయితే పండుగ పూట పబ్లిక్ ఉంటారు, మేము రామంటారు, వాళ్ళందరికీ ముచ్చట చెప్తా. తప్పక పిల్లలందరూ ముఖ్యంగా ఆధునికంలో ఉన్న చిరంజీవులందరూ వచ్చి భగవత్ సంబంధమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించాలి. ఇలాంటి విశేష పుణ్యకాలంలో కొంచెం శ్రమైనా కూడా చిన్న కోరిక తీసుకోవడానికి చార్మినార్ వెళ్తాం. భగవద్ దర్శనానికి శ్రమైనా కూడా చేసుకొని అనుగ్రహం పొందాలి. స్వామి మంచిది. నువ్వు కనబడితే సంతోషం అనిపించి పలకరించిన. అమ్మవారి దర్శనానికి వచ్చి కళ్యాణం అయిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని ఒక్కసారి మా తీన్మార్క్ పబ్లిక్ అందరి కోసం అని చూపిద్దామని తీసుకొచ్చి నీకు జమదగ్ని మహారాజు అటు నీకు ఎల్లమ్మ తల్లి పంతులు గారు ఏంటి ఈసారి ప్రత్యేకత పూజల? ఈసారి బాగానే ఇంకా ఎక్కువ వచ్చింది. పోయినసారి కన్నా ఈసారి ఇంకా బాగా వచ్చింది. జనం చూస్తురుగా రద్దీ ఎక్కువనే ఉంది. అమ్మవారి కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. ఈసారి కూడా నగలు ప్రత్యేకమైన అలంకారం ఉంది. నగలు కూడా చూడండి, ఇవన్నీ కూడా ఇష్టం. స్వామివారికి కూడా ఇష్టం అనమాట. స్వామివారికి కూడా ఈ రోజు పూజ చేసుకున్న తర్వాత పబ్లిక్ కళ్యాణానికి దర్శనానికి వస్తారు కదా, దానివల్ల ఏంది లాభం? అమ్మవారికి కళ్యాణం కావాలి, కళ్యాణం అవుతుంది. ఇంట్లో మంచి లేకపోతే మంచిగా ఉంటుంది, ఇల్లు కొనుక్కుంటారు, అంత సుఖశాంతులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారికి మొత్తం పబ్లిక్ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి ఈ అమ్మవారికి ఈ రోజు కాకుండా మళ్ళీ ఇంకే రోజులు జరుగుతాయి ఇట్లాంటి ఉత్సవాలు ఏమైనా ఉంటాయి? ఉత్సవాలు దసరా నవరాత్రులు జరుగుతాయి. ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది.